సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. 8575795757. అయ్యగారు పిలుస్తున్నారు బాబు. గుడ్ మార్నింగ్ సార్. నా సైడు అదేగానే. నీ పేరు ఏందబ్బాయా? రాజేష్ సార్. ఓహో, ఏం చదువుకున్నావా? ఎంకామ్ సార్. మనకి ఎంకమ్మలు బామ్మలు వద్దుగానే. ఓ తూరే, ఆ మెట్లు ఎక్కిరాబ్బాయా. మెట్లు ఎక్కాలి సార్. ఎందుక? నీ తాతకు తద్దినం పెట్టాలి కదా. చెప్పిన పని చేయరా, సుంచమోకన్నాయలా. సార్ మర్యాదగా మాట్లాడండి. మీ దగ్గరకు ఉద్యోగం కోసం వచ్చాను కదా అని మీ ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకోకండి. నీ బండా బాడా, నా కాడ పని చేయడానికి వచ్చిన ఎదవ్వి నీకే నా మీద ఎంత కోపం వస్తే, నా మీద కోపం వచ్చిందని తెలిసినాక నీ మీద నాకెంత కోపం ఉండాలి అంట. సరే, తమరికి నేను పని ఇచ్చుకోలేను కానీ బయటిపో 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 బయటిపోయా. రోయ్, నెక్స్ట్ వాడిని పిలవండరా 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 పిలవండరా. నమస్తే సార్. నమస్తే. ఏంటి బాబు తమరి పేరు? నా పేరు రాజ్ అంటారండి. ఏం చదువుకున్నారు తమరా? నేను డిగ్రీ చదువుకుంటున్నానండి. ఇది పార్ట్ టైం జాబ్. ఓ తూరే, ఆ మెట్లు ఎక్కిరా బాబా. అలాగేనండి. నమస్తే. వారని బండబాడ, ఇదేందబ్బాయా? మెట్లు ఎక్కిరా అంటే ఎందుకు ఏంది అని అడగకుండా ఎక్కి దిగి వచ్చేసినవే. మీ దగ్గర పని చేయాలనుకున్నప్పుడు మీరేం చెప్తే అది చేయాలి కదా సార్. ఈ పాసుగాల నిన్ను సొత్తా ఉంటే తిరణాల్లో దొప్పిపోయిన ప్రియురాలు పవిత్రంగా తిరిగి వచ్చినంత ఆనందంగా వాళ్ళ. నాకు కావాల్సిందే ప్రింట్ గుద్దినట్టు నీలంటాడే కదా. అబ్బాయా, నీకు ఉద్యోగం ఇచ్చేసిన. థ్యాంక్ యూ సార్. ఇచ్చేసిన. థ్యాంక్ యూ సార్. ఇచ్చేసిన. థ్యాంక్ యూ సార్. అవును, నువ్వు ఇంకా చదువుకునే పిల్లకాయవు కదా, అప్పుడే నీకు ఉద్యోగం ఏంది అని. అదొక చిన్న ట్రాజడీ కదా సార్. నేను ఓ పిల్లని ప్రేమించాను. ఆ పిల్లని పెళ్లి చేసుకోవాలంటే 2 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి ఉద్యోగం సంపాదించడం, 2 5 లక్షల రూపాయలు క్యాష్ సంపాదించడం. నీ పొంట పడ 5 లక్షల రూపాయలు ఎదిరించి పెళ్లి చేసుకుంటావా అంట. ఎవరిని చూస్తే బాగుండదు కానీ ముందు నన్ను వదిలే. నువ్వు ఉట్టి ఎర్రి బాగులోలాగా ఉన్నావే. చూడు, నా కాడ నమ్మకంగా పనిచేసినావు అనుకో, 5 లక్షలు సంపాదించడం పెద్ద బెమ్మ విజయం కాదయ్యా. రేపు 2 గంటలకి నీతో పని ఉందే. ఒకటి కాలు కొట్టే తలికే ఇక్కడికి వచ్చి జీతం అడ్వాన్స్ కూడా ఇచ్చేస్తా. థ్యాంక్ యూ సార్. వస్తాను సార్. వారిని పాసుగాల కరెక్ట్ గా చెప్పిన టైంకి వచ్చావు కదంటయ్యా. మరి ఇంకెందుకు ఆలస్యమా? ఈ ప్యాకెట్ పట్టుకో. శోభం, నువ్వు డ్యూటీ ఎక్కినట్టేనయ్యా. ఇది అట్టుకుని మన ఊరు బయట అమ్మోరు కూడా దాని ఎదురుకుంటే యాప్ సెట్ ఉంటది. ఆడ నిలబడు. తెల్లటి మారుతీయాను సర్రం వచ్చి ఆడ ఆగుద్ది. అందులోంచే సూట్ కేసు అట్టుకున్న పెద్ద మనిషి దిగుతాడు. ఈ ప్యాకెట్ నువ్వు ఆయన చేతిలో పెట్టో, ఆయన సూట్ కేసు నీ చేతిలో పెడతాడు. ఆ సూట్ కేసు తిన్నగా తీసుకునే ఎడకు వచ్చాయి. మరి ఇంకేందయ్యా? వెళ్ళిపో 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 వెళ్ళవయ్యా. అలాగేనండి. ఇదిగో అబ్బాయో, సూట్ కేసు భద్రం. కొబ్బరి పొండం చెప్తాని పని. ఆ కొబ్బరి బొండంగాడి చేతిలో ఉన్న బ్రీఫ్ కేసులో 5 లక్షల రూపాయలున్నాయి. మీరు వెళ్లి వాడిని ఇలా గుద్దండి. బ్రీఫ్ కేసు కింద పడుతుంది. అప్పుడు నా బ్రీఫ్ కేసు అలా పెట్టి వాడి బ్రీఫ్ కేసు ఇలా తీసుకుంటాను. వెళ్ళండి. ఓకే. డబ్బులు 2 రకములు. ఒకటి కష్టపడి సంపాదించున్నది, రెండవది ఈ విధముగా సంపాదించున్నది. సారీ ఏంట్రా శివ, రోడ్డు మీద కాస్త చూస్తూ నడవాలరా. అలా గుద్దేటవేనా? ఏదో పొరపాటు గుద్దేశాను. సారీ చెప్పాను. సారీ చెప్పాను. సారీ. అబ్బా, పెద్ద మనిషితో నేను మాట్లాడతాను కదా. సారీ, తప్పైపోయింది. ప్లీజ్. పర్వాలేదండి.
నా మాట నమ్మండి సార్, వాళ్ళు ఇచ్చిన సూట్ కేసు అలాగే తీసుకొచ్చాను. యో విఐపి దృఢమైంది, నమ్మకమైంది. నువ్వు సొమ్ము బారెత్తే ఇట్టని సూట్ కేసులో ఇన్ని దొరుకుతాయి మార్కెట్లోనో. నా సూట్ కేసుని సొమ్ముతో సహా నొక్కేసి అట్టని సూట్ కేసు తీసుకొచ్చి నా మొహాన్ని కొడతామంటరా? సొంత ప్రాణాలని రిస్క్ పెట్టి సంపాదించదు సొమ్మురా. ఇచ్చేయిరా. ఆ డబ్బు సంగతి నాకు తెలియదు సార్, నన్ను నమ్మండి సార్. నమ్మనరా రే. ఇటు డబ్బు ఇంటికడే ఎక్కడ నొక్కేసి ఉంటాడు గానీ మీరు వెళ్ళి ఎత్తుకోండి. చూడండి, ఒకవేళ దొరకపోతే ఎవరుంటే వాళ్ళని ఎత్తుకొచ్చేయండి. వెళ్ళండిరా. సార్ వాళ్ళ ఇంట్లో డబ్బు దొరకలేదు, వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చు. చూసావంటమ్మా, నీ కొడుకు వాళ్ళ బాబు కొరువు పెట్టాడు లేదో గానీ నాకు మాత్రం బతికుండంగానే తల కొరువు పెట్టాడు. తల్లో 5 లక్షల రూపాయలు గుట్టుకుని మింగేసి ఏమి ఎరగనోళ్ళగా కమ్మును కూకున్నాడు చూడు. చెప్పు తల్లే. అమ్మా నిజంగా నాకేం తెలియదమ్మా. అబద్ధం ఆడబాక. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. నా బిడ్డ అలాంటి వాడు కాదు బాబు. ఎట్టటట్టటట అమ్మో, ఈ దేశంలో ప్రతి తల్లే తన బిడ్డ నోట్లో ఏలు పెడితే కక్కుకుంటాడే గానీ కొరకటం చేత కాదు అనే చెప్పుద్దమ్మా. నీ పిల్లకాయ ఎత్తున ప్రేమించాడంట, తను పెళ్లి చేసుకోవాలంటే 5 లక్షలు ఎదురు కట్టాలంట అని నమ్మే వీపీ గల్లాగా విఐపి బీఫ్ కేసు ఆడి చేతిలో పెట్టించా. అమ్మా అంతేనమ్మా. ఇది కదో నా జాలి కథ. ప్రేమలో పడ్డమేమిటి, 5 లక్షలు ఇవ్వడం ఏమిటి? ఆయన చెప్పిందంతా నిజమేనా? నేను ప్రేమించిన మాట నిజమే, 5 లక్షలు ఇవ్వవలసిన మాట కూడా నిజమే. అందుకోసం 5 లక్షలు దొంగతనం చేస్తావురా దౌర్భాగ్యుడా? అమ్మా నువ్వు కూడా అనుమానిస్తున్నావా? నిజంగా ఆ డబ్బు గురించి నాకేం తెలియదమ్మా, నా మాట నమ్మమ్మా. ఎలా నమ్మమంటావురా? ఎవరినో ప్రేమించి 5 లక్షలు ఇచ్చి పెళ్లి చేసుకోబోతున్న వాడివి, మాట మాత్రమేనా నాతో చెప్పని వాడివి, నీ మాట ఎలా నమ్మమంటావురా? అది గది అట్ట పెట్టు గడ్డే. యో అబ్బాయో, నువ్వు దాచుకున్నావో దోసుకున్నావో నాకు అనవసరం కదా. అట్ట కాదు గానే ఒక్క ముక్క చెప్తా ఇనో. ఆ 5 లక్షలు నువ్వు నాకు తిరిగి ఇచ్చిందాకా మీ అమ్మనే నేను తాకట్టు పెట్టుకుంటా పో. ఏందబ్బయ్యా సూపో, కోపం వచ్చిందా? నా పే కట్టుకుని పస 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 పిసికేయాలందా? పిసికేయి. కత్తుచ్చుకుని కసా 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 పొడి చేయాలందా? పొడి చేయి. కర్రుచ్చుకుని దబా 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 బాధేయాలందా? బాధే. ఒరే 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 ఒరే, ఎవ్వలో రేపో చచ్చిపోయే మీ అమ్మని ఎత్తుకొచ్చినందుకే నీకు అంత కోపం వచ్చింది. ఎవ్వడికి చెప్పకుండా 5 లక్షల రూపాయలు గుటుక్కుని మింగేసి గమ్మున నోరు తెరవకుండా కూకున్నావంటే నీ మీద నాకెంత కోపం రావాలరా రే. అందుకని తొందరగా వెళ్ళి డబ్బులు అట్టుకొచ్చే. వెళ్ళిపో. సార్ అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలను సార్? బాబు అది కూడా చెప్పన్నా. జేబులు కొట్టు, బిర్లా మందిర్ ముందు కూకునే టెంకాయలమ్మో, తిరుపతి కొండ మీద దొంగ ప్రసాదాలమ్మో. చూడబ్బాయా, తల్లుల కోసం ప్రాణాలు అర్పించిన తనలు పుట్టిన తెలుగు కట్ట కదా మందే. యో తల్లి నీకే కదయ్యా, మాకు కూడా తల్లే. నా డబ్బు కొట్టేసే భద్రంగా దాచుకునే గమ్మును పెట్టున్నావో అది నాకు తిరిగి ఇచ్చిందాక నేను కూడా నీ తల్లిని భద్రంగా చూసుకునే గమ్మును ఊరుకుంటా పో. ఏందమ్మా అట్టకుకున్నావా? మీ పిల్లకాయకి చెప్పు. ఆయన చెప్పింది సబబుగానే ఉంది. డబ్బు నీ చేతుల్లో ఉండగా పోయింది. డబ్బు తిరిగి ఇవ్వడం న్యాయం. డబ్బిచ్చి నన్ను తీసుకెళ్లరా. అమ్మా వారిని పాసుగాల ధర్మసూత్రాలు చెప్పి ఈ తల్లి గడుపుని తగులు బాజీ గడి నువ్వెట్టా పుట్టావు అంట. డబ్బు తీసుకురా. అటు చూస్తారేట్రా, తీసుకోండి. అమ్మా పోరా వెళ్ళి డబ్బు తీసుకురా.